ఏమండి ఎదిగో ఇంకా షూ కొనాలి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బిజీగా టెన్షన్గా ఉన్నానండి. ఎందుకు అనుకుంటున్నారా? ఇవాళ అదే చెప్పబోతున్నాను. నా టెన్షన్ ఎందుకు, నేను ఎందుకు అంత బిజీగా ఉన్నాను. సో ఇవాళ మీతో చాలా షేర్ చేసుకోవాలి. దానికంటే ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చివరి వరకు చూశాక వీడియో పైన మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేసేయండి అండ్ నాతో షేర్ చేసేసుకోండి. ఇంకా కబుర్లోకి వెళ్ళిపోదాము. నేను అసలు అంటే అనుకున్నాను, బట్ ఇంత త్వరగా వచ్చేస్తుంది అని అనుకోలేదు. చాలా త్వరగానే వచ్చిందనిపించింది. ఇప్పటి నుంచే చేయాలా అని కూడా అనిపించింది. ఆపేద్దామని చివరి వరకు అనుకున్నాను. కానీ ఇంక తప్పదు కదా, ఎప్పటికైనా చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను అనమాట. అలా నన్ను బాగా కన్విన్స్ చేసుకున్నాను నన్ను నేను. అదేంటి అనుకుంటున్నారా? ఏం కాదండి, మా పాపని స్కూల్లో వేయబోతున్నాము. అంటే పాపకి ఇప్పుడు 4 ఇయర్స్. సో నర్సరీ ఆర్ ఎల్‌కేజీలో వేయాలి. అదే టెన్షన్ అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు ఇంట్లో ఆడుకుంటూ కొంచెం ఫ్రీగా ఉండేది. ఇప్పటి నుంచి మళ్ళీ బుక్స్, చదువులు, అరుపులు, గోల అసలు ఫుల్ అనమాట. టెన్షను. అండ్ ఇంకా బ్రెయిన్ అంతా అలా తిరుగుతూ ఉంది. సో మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. సో మీకెలా అనిపించిందో కామెంట్‌లో కామెంట్ చేయండి. నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. ఏమైనా టిప్స్ ఉంటే కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా నేను పాటిస్తాను. అండ్ ఇవాళ నేను షాపింగ్‌కైతే వచ్చేసాను. ఎందుకంటే స్కూల్‌లో జాయిన్ చేయడమే కాదు, దాని వెనకాల బోలెడంత ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో భాగంగా డ్రెస్ అండ్ షూస్ కొందామని వచ్చాను. మన విజయనగరంలో బెస్ట్ ప్లేస్ రెడీమేడ్ డ్రెసెస్‌కి గానీ, లేదా క్లాత్ తీసుకొని కుట్టించుకోవడానికి కానీ 3 బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి మనకి హోల్‌సేల్‌గా తక్కువ కాస్ట్‌లో వచ్చేయడానికి. ఒకటి మెటీరియల్ అండ్ ఒకటి రెడీమేడ్. 2 గూడా మనకి అవైలబుల్‌గా విజయనగరంలో మెయిన్‌గా 3 షాప్స్‌కైతే బాగా అవైలబుల్ ఉంటాయి. బట్ స్కూల్స్ రీఓపెన్ అయిన వెంటనే వెళ్తే గనుక స్టాక్ ఫ్రెష్‌గా ఉంటుంది. సో అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి. అదే కొంచెం రీఓపెన్ అయ్యి ఒక 1 మంత్ అవ్వనీలే చూద్దాము అనుకోని కొంచెం మంది రిలాక్స్ అవుతారు. అప్పటికొచ్చేసరికి స్టాక్ అంతా అయిపోతుంది. మళ్ళీ రావడానికి టైం పడుతుంది. అలాగే క్లాత్ తీసుకొని కుట్టించాలన్నా కూడా టైం పడుతుంది. అట్‌లీస్ట్ ఒక 1 మంత్ 10 డేస్ అయినా పడుతుంది. అలా కాకుండా ముందుగా తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియను. సో ఆ 3 ప్లేస్‌లు ఎక్కడ అంటే కనుక మనకి చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, అలాగే ఆహ్, గోవింద షాప్ అనమాట. ఈ 3 షాపుల్లో మనకి రెడీమేడ్ అండ్ ఆహ్, అలాగే క్లాత్ కూడా దొరుకుతూ ఉంటుంది. సో ఇవన్నీ గూడా మనకి కాస్ట్‌లు ఎలా ఉన్నాయి, మీటర్ అయితే ఎంత కాస్ట్‌లున్నాయి, అలాగే రెడీమేడ్ అయితే ఎలా ఉన్నాయి, అవన్నీ గూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే నేను చందనకి వెళ్ళాను. ఎలా ఉన్నాయి, ఏంటి కాస్ట్‌లు తెలుసుకుందాము. ఒకవేళ రెడీమేడ్ కంటే మనం క్లాత్ తీసుకొని కుట్టిస్తే తక్కువ పడుతుందేమో అని ఆలోచనతో ఉన్నాను నేను. ఎలాగో జాయిన్ అయినాక ఒక 1 వీక్ వరకు మేనేజ్ చేయొచ్చు సివిల్ డ్రెస్‌లో. ఆ తర్వాత యూనిఫార్మ్ తెస్తామని చెప్తే కన్విన్స్ చేయొచ్చు అని ఒక మైండ్ సెట్ తోటి వెళ్ళా అనమాట. క్లాత్‌లకైతే వెళ్ళాను. మొత్తం అన్నీ చూసాను. క్లాత్ అయితే మీటర్ రూ. 150 నుంచి రూ. 180 వరకు ఉన్నాయి. అది మనం తీసుకునే స్కూల్ యూనిఫార్మ్‌ని బట్టి, దాని డిజైన్ బట్టి ఉన్నాయి. వైట్ అండ్ వైట్ అయితే అందరికీ సేమ్ కాబట్టి అది కూడా మీటర్ రూ. 150 నుంచి రూ. 160 వరకు ఉంది. మనకు కావాల్సినన్ని మీటర్స్‌ని దాన్ని బట్టి తీసుకోవాలి. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ రేట్ అండి. ఎక్కడైనా ఇదే కాస్ట్ ఉంది. మహా అయితే రూ. 2, రూ. 3 తేడా ఉంది. ఒక చోట 148, ఒక చోట 146, ఒక చోట 149 ఇలా రూపాయి, రూ. 2 తేడా మాత్రమే ఉంది. కానీ ప్రతి చోట ఇవే కాస్ట్‌లు ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లమ్ లేదు. అదే రెడీమేడ్ కావాలంటే కనుక చందనాలో అయితే మనకి రెడీమేడ్ దొరకట్లేదండి. ఇప్పుడు చాలా తక్కువ చేసేసారు. ఓన్లీ క్లాత్‌లయితే మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. బట్ అక్కడ అన్ని రకాల స్కూల్ యూనిఫార్మ్స్‌కి మెటీరియల్స్ దొరుకుతాయి. ప్రాబ్లమ్ లేదు. బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు, ఎవరికైనా చందనాలో మెటీరియల్‌కైతే ఖచ్చితంగా వెళ్ళండి. అది రెడీమేడ్ కావాలంటే బొమ్మన అండ్ గోవిందాకి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బొమ్మనాలో ప్రతి ఒక్కటి ఉన్నాయి. కానీ స్టాక్ లిమిటెడ్ అనమాట. అంటే ప్రతిసారి అంటే అందరూ కొంటారు కదండీ! ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి మన విజయనగరంలో. ఎన్నో స్కూల్స్, ఎన్నో రకాల యూనిఫార్మ్స్. సో అందరూ గూడా చాలా మటుకు అవే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మనకి పెద్ద పెద్ద స్కూల్స్ అయితే త్వరగా అయిపోతూ ఉంటాయి. అలాగే మనం ఫస్ట్‌గా తీసుకుంటే మంచిగా అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయన్నమాట. సో అందుకని ముందుగా తీసుకోవడానికి ట్రై చేయండి.
నేనైతే ఇది చూడగానే ఒక లోపల టెన్షను, ఒక పక్కన ఆనందము. మా అమ్మాయి అప్పుడే స్కూలుకొచ్చేసింది. అండ్ యూనిఫార్మ్స్ ఇందులో వైట్ కలరు ఇన్ని రకాలు చూస్తున్నాను. అసలు నాకైతే 2 విధాలుగా ఉంది నా ఫీలింగు. ఆహ్, ఓ పక్కన ఆనందం, ఓ పక్కన అప్పుడే వచ్చేసింది ఏసేయాలా యూనిఫార్మ్స్ ఈ చంటి దానికి. అంటే ఇంత చిన్న పిల్లకి అప్పుడే యూనిఫార్మా అని ఒక అదనమాట. సో, ఇదనమాట నా ఫీలింగు. మీలో చాలామంది ఇది ఫేస్ చేసే ఉంటారు. ఎందుకంటే ఈ స్టేజ్ దాటందే అసలవ్వదు. సో, మీలో ఎంతమంది ఎలా ఫీలయ్యారు? ఫస్ట్ టైమ్ మీ పిల్లల్ని స్కూలుకి పంపించినప్పుడు, లేదంటే ప్లే స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు, ఏదైనా స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు మీకెలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. సో, మా అమ్మాయికైతే యూనిఫార్మ్ తీసుకున్నాను. స్కూల్ పేరు మెన్షన్ చేయట్లేదండి. ఏమనుకోవద్దు. ఎందుకంటే అది మనం పర్మిషన్ లేకుండా వాళ్ళది మెన్షన్ చేయకూడదు. సో, అలా అన్నీ గూడా తీసుకున్నాము. ఒకవేళ నేను తీసిన యూనిఫార్మ్ ఏ స్కూలో మీకు తెలిస్తే గనక కామెంట్ చేయండి తప్పకుండా. ఈ స్కూల్ ఎంత ఫేమసో తెలుసుకుందాం. అండ్ అలాగే మీ పిల్లలు ఏ స్కూల్స్‌లో ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారో అవన్నీ గూడా తెలుసుకుందాము. సో, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోండి. అలా మొత్తానికి వైట్ ఒకటి అండ్ స్కూల్ యూనిఫార్మ్ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే సైజ్ కరెక్ట్‌గా సరిపోతుందో లేదో తెలీదు కదా! ఫస్ట్ టైము. ఒకవేళ లాస్ట్ ఇయర్ చూసుంటే ఒక సైజ్ అనేది తెలిసేది. అందుకని ప్రెజెంట్ అయితే ఒక సైజ్ అని తీసుకున్నాను. రూ. 1000 ఇస్తే రూపాయి మిగిలింది. మా ఆయన ఫేస్ చూపిస్తా చూడండి ఆయనదెలా ఉందో. అండ్ ఫస్ట్‌లో వినే ఉంటారు మీరు ఆయనేమన్నారో. నేనైతే అదొకటి, ఇదొక జత తీసుకున్నాను. సైజు పర్ఫెక్ట్‌గా ఉంది అంటే గనక ఇంకొక పెయిర్ తీసుకోవచ్చని. ఎందుకంటే అనవసరంగా సైజెస్ ఎక్స్‌చేంజ్ చేయడం చాలా కష్టము. ఎందుకంటే చాలా చాలా మంది ఆ డ్రెసెస్ దొరకక అవి ఇవి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, దొరికిన వరకు చూద్దాం మేనేజ్ చేయొచ్చు. ఇంకో నెలలో ఇంకొక జత తీసుకోవచ్చు అనే దాంతో తీసుకున్నా అనమాట. సో, ఇదండి రూ. 1000 ఇస్తే రూపాయి మిగిలింది. మా ఆయన ఫేస్ చూడండి. ఓన్లీ యూనిఫార్మ్‌కిది. ఇంకా షూస్ అవి గూడా కొనాలి. అది ఒక పెద్ద అది. చూడండి మా ఆయన ఫీలింగనమాట. సో, ఫీజు ఇవి అవి కనుక్కొని మనకి బడ్జెట్‌లో అంటే కష్టమండి. ఇప్పుడు చదువులన్నీ గూడా చాలా చాలా కాస్ట్‌లీ అయిపోయాయి. అంటే మనకి స్టాండర్డ్ కావాలని చెప్పి పెద్ద పెద్ద స్కూల్స్‌కెళ్తున్నాము. అలాగే అక్కడ వాళ్ళు గూడా అందరూ మన దగ్గరికే వస్తున్నారు కదా! అని చెప్పి హై కాస్ట్‌లు చాలా ఫీజులయితే ఎక్కువగానే అనిపిచ్చాయి నాకు. ఇంకా ఇప్పుడున్న ఈ దాన్ని బట్టి మనకి ఆ మాత్రం ఉంటుందిలెండి. ఇంకా ముందు ముందు ఇంకెన్నెన్ని లక్షలు కట్టాల్సొస్తుందో అని అదొక భయమనమాట. అండ్ స్కూల్ యూనిఫార్మ్ అది అయిపోయింది. ఇంక షూస్‌కొచ్చేసాము. షూస్‌కి బ్లాక్ అండ్ వైట్. వీళ్ళ స్కూల్‌లో ఫ్రైడే వైట్ డ్రెస్ అనమాట. సో, వైట్ అండ్ వైట్ మెయింటైన్ చేయాలి. రిమైనింగ్ ఆల్ డేస్ అదే మిగతా అన్ని రోజులు గూడా యూనిఫార్మ్, బ్లాక్ షూస్ అనమాట. సాటర్‌డే సివిల్ డ్రెస్ ఏసుకోవచ్చు. అదే అండి మనకు నచ్చిన డ్రెస్ ఏసుకొనెళ్ళొచ్చు. చిన్నప్పుడు సాటర్‌డే ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసేదాన్ని నేను. ఎందుకంటే వారమంతా యూనిఫార్మ్ ఏసుకొని ఆ ఒక్కరోజే ఫ్రీగా మనకు నచ్చింది ఏసుకెళ్ళొచ్చని అదొకటనమాట. మీకు సాటర్‌డే ఉండేదా? లేదా ఫ్రైడే ఉండేదా? కొన్ని స్కూల్స్‌లో ఫ్రైడే రోజు ఉండేది. కొన్ని స్కూల్స్‌లో సాటర్‌డే పెట్టేవారు. సో, మీ స్కూల్‌కి ఏ రోజు సివిల్ డ్రెస్ ఉండేదో కామెంట్ చేయండి. అండ్ తర్వాత ఇవన్నీ చూస్తుంటే మా ఆయనకి ఆయన చిన్నప్పుడుది గుర్తొచ్చిందనమాట. సో, ఆయన మెమోరీస్ అన్నీ నాతో షేర్ చేసుకుంటున్నారు. ఆ షాప్‌లో, ఆ గ్యాప్‌లోనే. చిన్నప్పుడు మా అత్తయ్య గారు ఎలా ఉండేవారు ఏంటి అని. సో, ఇలా మీకే మెమోరీస్ గుర్తొచ్చాయో నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. అండ్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అనేది నాకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్. టేక్ కేర్. అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలా ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.